ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఎప్పుడూ ఉంటుంది. మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యుని ఉదయింప చేస్తూ అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు. అయితే నీతిమంతులకు ఉన్నటువంటి ఆధిక్యతలలో గొప్ప ఆధిక్యత ఏంటంటే నీతిమంతుల మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. అంటే దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు, దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు, వారి మొరలకు ఆయన చెవి ఒగ్గుతూ ఉంటాడు. నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు నీతిమంతురాలిగా నీతిమంతునిగా జీవిస్తున్నావా అది ముఖ్యం. దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధపరచబడి రక్షణ పొంది పాపానికి దూరంగా ఉంటూ పాపాన్ని జయిస్తూ లోకంలో మలినాన్ని అంటించుకోకుండా ప్రభు నీతి కోసం బ్రతుకుతూ ఆయన రాజ్యం కొరకు బ్రతుకుతూ ప్రభు యొక్క చిత్తాన్ని చేస్తూ ఆయన చెప్పిన పనిని చేస్తూ ఆయన సేవలో నువ్వు సాగిపోతున్నప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఎప్పుడు ఉంటుంది. సాతాను కనుదృష్టి కూడా మన మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి ఉన్నప్పుడు దేవుడు అన్ని రీతుల్లో మనల్ని నడిపిస్తూ భద్రపరుస్తూ ఉంటాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలు కూడా దేవుడు చెవి ఎగ్గుతాడు. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు అని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆదుకుంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీతిమంతుల మీద నీ దృష్టి ఉంచేవాడా, ప్రార్థన వినే దేవుడా, నీ బిడ్డలందరి మీద నీ కను దృష్టి ఉంచి వారి ప్రార్థనలు ఆలకించి గొప్ప మేలుతో నీ బిడ్డలను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.